హాయ్ అండి, నేను మీ కిట్టని. ఈ రోజు మరొక బ్యూటిఫుల్ మెమో ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మెమో ట్రైన్ సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం తెలంగాణ నుంచి ఒక మెమో ట్రైన్ చేయబోతాం. అందుకు నేను వచ్చేసాను నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ కి. ఈ రోజు మనం బోధన్ నుండి కరీంనగర్ వెళ్లే మెమో ట్రైన్ లో ట్రావెల్ చేయబోతున్నాము. ఆ ట్రైన్ జర్నీ నేను నిజామాబాద్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, కరీంనగర్ వరకు ఉంటుంది. బోధన్ నుంచి చేద్దాం అనుకున్నాను కానీ మనకి టైం అయితే సెట్ అవ్వలేదు అనమాట. నిజామాబాద్ జంక్షన్ కి మెయిన్ ఎంట్రన్స్ అయితే అదనమాట. మనకి మెయిన్ స్టేషన్ అది కూడా మనకి ఆ సైడ్ అయితే ఉంది. టికెట్ అయితే అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇటు పక్క కార్ పార్కింగ్, వెహికల్ పార్కింగ్స్ అయితే ఉన్నాయి. స్టేషన్ లోపలికి వెళ్ళడానికి దారి ఇది. వెల్కమ్ టు నిజామాబాద్ జంక్షన్. ఇది నిజామాబాద్ జంక్షన్ అవుట్లుక్ అండి. మొత్తం రీమోడలింగ్ అవుతుంది స్టేషన్ మొత్తం. ఎక్కడికక్కడే కట్టేసి ఉన్నారు, పనులు జరుగుతున్నాయి. నిజామాబాద్ జంక్షన్ టెర్మినల్ నెంబర్ 1 వైపు బుకింగ్ ఆఫీస్ అయితే ఉందండి. టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. మొత్తం రీమోడలింగ్ జరుగుతుంది. స్టేషన్ లోపలికి వెళ్ళాలంటే మనం అలా చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. ఇదేనండి మన టికెట్. నిజామాబాద్ నుంచి కరీంనగర్ వరకు ఆర్డినరీ టికెట్ 143 కిలోమీటర్లకి 35 రూపాయలు తీసుకున్నారు. టికెట్ తీసుకొని నేను ఇలాగ సైడ్ నుంచి అయితే వచ్చాను అనమాట లోపలికి. ఇలా లోపలికి రాగానే మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వస్తుంది. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద రాగానే ఒక డెమో ట్రైన్ ఉంది రెడీగా. మనకి 1వ నెంబర్ మీదకి రాగానే ఒకటి కాదండి, 2 డెమో ట్రైన్స్ ఉన్నాయి. ఇదొకటి, అది ఉన్నాయి. ఎదరు కనిపిస్తుంది చూసారా, అదొకటి. అది ఇప్పుడు నిజామాబాద్ నుంచి కాచిగూడ అయితే వెళ్తుంది అనమాట ఆ డెమో ట్రైన్. ఈ డెమో ట్రైన్ నిజామాబాద్ నుంచి నాందేడ్ వెళ్లే డెమో ట్రైన్. నాకు తెలిసి మన ట్రైన్ ఏ 2లోకో 3లోకి వస్తుంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి అలాగైతే వెళ్ళాలి. నిజామాబాద్ జంక్షన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి స్టేషన్ వ్యూ అయితే ఇదండి. గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. ఇటు 1వ నెంబర్ నుంచి కాచిగూడ మేము కూడా సిగ్నల్ వచ్చేసింది. ప్రస్తుతం నేను 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి అలా 2-3 ప్లాట్ఫామ్స్ లోకి అయితే వచ్చానండి. 1వ నెంబర్ అలాగా ఖాళీ లేదు. మనకి 2వ నెంబర్ లో కూడా గూడ్స్ ట్రైన్ ఉంది. 3వ నెంబర్ లోకి ఏదో స్పెషల్ ట్రైన్ వస్తుంది. ఏంటన్నా తర్వాత చూద్దాం. ఇదిగోండి మన బోర్డు, నిజామాబాద్ జంక్షన్. ఈ నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NZB. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. 3వ నెంబర్ లో ఒక ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ ఏంటంటే బికనేర్ నుంచి కాచిగూడ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అండి. ఆ ట్రైన్ వచ్చి వెళ్ళిన తర్వాత మన ట్రైన్ రావాలి. మన ట్రైన్ వెనకాల ఉంది. ఈ పాటికి వచ్చేయాలి. ఆల్రెడీ 1/2 గంట లేట్ లో ఉంది ట్రైన్. బికనేర్ కాచిగూడ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి రేక్ షేరింగ్ ఉంది. తిరుచానూరు అంటే తిరుపతి. ఐసీఎఫ్ కోచెస్ తో నడుస్తుంది. వ్యాగనర్ లోకి వచ్చింది అనమాట ట్రైన్ కి. ఈ నిజామాబాద్ జంక్షన్ లో ప్రతిరోజు సుమారు 70కి పైగా రైలుకి ఇక్కడ హాల్టింగ్ అయితే ఉందన్నమాట, అప్ అండ్ డౌన్. బికనేర్ కాచిగూడ స్పెషల్ ట్రైన్ వెళ్ళిపోతుందండి. ప్రస్తుతం 2 గంటల లేట్ నడుస్తుంది ఆ ట్రైన్. ఇది వెళ్ళిన తర్వాత మన ట్రైన్ రావాలి. మన ట్రైన్ ఆల్రెడీ వచ్చేయాలి ఈ పాటికి. ఇప్పుడు 4 గంటల 50 నిమిషాలకి రావాలి మన ట్రైన్. ప్రస్తుతం టైం 5 గంటల 20 నిమిషాలు అవుతుంది. స్టార్టింగ్ స్టేషన్ నుంచే ఈ రోజు 1/2 గంట లేట్ లో బయలుదేరాలి మనం. మనకి నిజామాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళాలంటే ప్రతిరోజు డైరెక్ట్ గా 2 రైలు అయితే అందుబాటులో ఉన్నాయండి. 2 కూడా మెమో ట్రైన్సే. అందులో ఒకటి బోధన్ నుంచి కరీంనగర్ వెళ్లే మెమో ట్రైన్, ఇంకొకటి కాచిగూడ నుంచి కరీంనగర్ వెళ్లే మెమో ట్రైన్. ఇవి కాకుండా 2 స్పెషల్ ట్రైన్స్ అయితే తిరుగుతాయి అనమాట, శుక్రవారం శనివారం. ఆ 2 కూడా సాయంత్రం మాటలు అయితే ఉంటాయి. మన మెమో ట్రైన్ కి అయితే అనౌన్స్మెంట్ అయిపోయిందండి. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ కి వస్తుంది. ఇదిగోండి వచ్చేసింది మన మెమో ట్రైన్. ICF 218252 మెమో. ఆపింక నీ సొల్లు. మనం చాలా ముందుకు వచ్చాం. ఈ మెమో ట్రైన్కి ఒక స్పెషల్ చెప్పిన, ఇవి 12 కోచ్ల మెమో ట్రైన్స్. ఇప్పటి వరకు మనం 8 కోచ్ల మెమో ట్రైన్స్ లో ట్రావెల్ చేసాం కదా. ఇవి 12 కోచ్లు. మొత్తం అన్ని కూడా జనరల్ కోచెస్ ఉంటాయి, ఆర్డినరీ చార్జెస్. మన మెమో ట్రైన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. లోపల జనం పలసగానే ఉన్నారు, పర్లేదు బాగానే ఉన్నారు. కోచ్ లోపల వ్యూ అయితే ఇదండి, బాగుంది సీటింగ్ అది. ఈ రోజు మనం జర్నీ చేయబోతున్న మెమో ట్రైన్ నెంబర్ వచ్చేసి 6774. బోధన్ నుంచి కరీంనగర్ వెళ్లే మెమో ట్రైన్. ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 4 గంటల 15 నిమిషాలకి బోధన్ నుంచి బయలుదేరి ఉదయం 7 గంటల 55 నిమిషాలకి కరీంనగర్ చేరుకుంటుంది. టోటల్ గా 169 కిలోమీటర్ల దూరం అయితే ఉందన్నమాట బోధన్ నుంచి కరీంనగర్ కి. ప్రయాణ సమయం 3 గంటల 40 నిమిషాలు. ఇక మన మెమో ట్రైన్ కి స్టాపులు చూసుకుంటే బోధన్ కి కరీంనగర్ కి మధ్యలో 9 హాల్ స్టేషన్స్ లో ఆగుతుంది. ఇప్పుడు ఈ ట్రైన్ బోధన్ నుంచి బయలుదేరి జక్కంపేట నిజామాబాద్ వచ్చింది. ఇది 2వ హాల్ స్టేషన్. నెక్స్ట్ మనకి ఆర్మూరు. ప్రస్తుతం టైము 11:15 అయిందండి. మన ట్రైన్కి అయితే ఇంకా సిగ్నల్ రాలేదు. మేబీ మన కోసం అనుకుంటా. ఎందుకంటే ఈ చీకట్లో ఏం చూపిస్తాం, స్టేషన్స్ పూర్తిగా వెలుగులో చూపించుకోవచ్చు అని చెప్పేసి నా కోసం ఆపినట్టుంది ఈ ట్రైన్. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చలి మాత్రం బీభత్సంగా ఉంది. అందరూ డోర్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు లోపల. మరి ఏంటన్నది చూడాలి. ఏదో రకంగా తెగించి వీడైతే కవర్ చేయాలి ఈరోజు. సిగ్నల్ వచ్చేసింది, ఇలా అన్నా లేదో. బయలుదేరిపోయాం నిజామాబాద్ జంక్షన్ నుంచి.
నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ కి బాయ్ చెప్పే సమయం అయితే వచ్చేసిందండి. ఇంతకీ ఈ నిజామాబాద్ లో ఏం ఫేమస్ కామెంట్ చేయండి. అలాగే నిజామాబాద్ నుంచి ఎంతమంది చూస్తున్నారో ఈ వీడియోని కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్ నిజామాబాద్. నెక్స్ట్ స్టాప్ ఆర్మూర్. ఇక్కడ నుంచి 29 కిలోమీటర్లు. నిజామాబాద్ జంక్షన్ బయటకు వచ్చిన తర్వాత మనం ఒక రూట్ డైవర్షన్ తీసుకుంటాము. స్ట్రైట్కి వెళ్తే కాచిగూడ. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ లోకి అయితే వెళ్తాం అనమాట. చూస్తున్నారా రూట్ అయితే సపరేట్ అయిపోయింది. అటు స్ట్రైట్ గా వెళ్ళిపోతే కాచిగూడ. ఇప్పుడు మనం లెఫ్ట్ వైపు టర్న్ తీసుకున్నాం. పొద్దున్నే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇదంతా కూడా సింగిల్ లైన్ అనమాట. మనకి నిజామాబాద్ జంక్షన్ నుంచి పెద్దపల్లి జంక్షన్ వరకు ఉంటుంది. ఇది సింగిల్ లైన్. మొత్తం 178 కిలోమీటర్లు సింగిల్ లైన్. డోర్లు మొత్తం క్లోజ్ చేసిన చలి మాత్రం విపత్సంగా ఉందండి. మామూలుగా లేదు అలా. వెల్కమ్ టు ఆర్మూర్. ఫస్ట్ టైం ఆర్మూర్ స్టేషన్కి వచ్చాము. పొద్దున్నే ఈ లాగ్ ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు. అప్పుడే గంట ఆలస్యంలోకి వచ్చామండి. ఈ ఆర్మూర్ ఉంది కదా, ఈ ఆర్మూర్ త్వరలోనే జంక్షన్ రైల్వే స్టేషన్ అవబోతుంది అనమాట. ఈ ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వైపు, ఇప్పుడు ఈ ఆర్మూర్ ఉంది కదా, ఇటు నుంచి నిర్మల్ ఆదిలాబాద్ వైపు కొత్తగా లైన్ అయితే కన్స్ట్రక్షన్ అవబోతుంది. మొత్తం 105 కిలోమీటర్లు సింగిల్ లైన్ కన్స్ట్రక్షన్ అయితే అవబోతుంది. మరి ఎప్పుడు అవుతుందో ఏంటో నాకైతే తెలీదు. ఈ రూట్ అయితే మనకు అసలు కొత్త. ఈ రూట్ లో మీ ఊరు ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీ ఊళ్ళో ఏది ఫేమస్ కూడా కామెంట్ చేయండి. బిడ్డకి విడుదల ఆర్మూర్ నుంచి వచ్చింది సిగ్నల్. ఏంటి బండిలో కూడా అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయా? ఓహో, ఆర్మూర్ నుంచి బయలుదేరిపోయామండి. ఆర్మూర్ నుంచి ఎవరైనా ఉన్నారా మనకి? ఉంటే కామెంట్ చేయండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మొర్తాడ్. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్ దూరంలో ఉంది నెక్స్ట్ స్టాప్. సేమ్ మా భీమవరం వందేపేట ట్రైన్ లాగే ఉంది. మొత్తం గ్రిల్ ఫిట్టింగ్, ఏది ఓపెన్ లేదు. నాకు తెలిసి పక్కన ట్రాక్ కనిపిస్తుంది చూసారా, ఇటే వస్తుంది అనుకుంటా కొత్త లైన్. వైఆర్ నిర్మల్ మీదుగా ఆదిలాబాద్కి. ఇక్కడ ఒక నేషనల్ హైవే ఉందండి. ఇది ఏ నేషనల్ హైవే కామెంట్ చేయండి. ప్రస్తుతం మనం 1 గంట 25 నిమిషాలు ఆలస్యంలో ఉన్నామండి. ఆర్మూర్ దాటిన తర్వాత మన ట్రైన్ స్పీడ్ ప్రస్తుతం 90 దాకా వచ్చింది. మరి కరీంనగర్ వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో ఏంటో. సూర్య భగవానులు వేంచేస్తున్నారో. త్వరగా రండి బాబా, సరేసేస్తుందా? మొర్తాడ్. వెల్కమ్ టు మొర్తాడ్. గుమ్ముడు రండి బాబా, సెలెత్తిపోతున్నా. ఈ ఎటకరాలకు లోపమే లేదు. మొర్తాడ్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MRTD. గంట 20 నిమిషాలు లేట్లో ఉన్నాం ప్రస్తుతం మనం. మొర్తాడ్ తర్వాత మన ట్రైన్ ఆగేది మెట్పల్లిలో. ఇక మన మెమో ట్రైన్ చూసుకుంటే మన మెమో ట్రైన్ లో 3:3 సీటింగ్ అయితే ఉందండి. లగేజ్ ర్యాక్స్ ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, నిలబడడానికి పట్టుకోవడానికి అన్నీ ఉన్నాయి. కానీ ఛార్జింగ్ పాయింట్లే లేవు. అనౌన్స్మెంట్ ఉంది నెక్స్ట్ ఏ స్టాప్ వస్తుంది ఏంటన్నది. అక్కడ డిస్ప్లే బోర్డులు కూడా ఉన్నాయన్నమాట. మన మెమో ట్రైన్ రెడీ అయింది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో. ఏప్రిల్ 2021 రేక్ ఇది. ఫుల్ సెక్యూరిటీ ఉంది ట్రైన్లో. సీసీ కెమెరా ప్రొడక్షన్ కూడా ఉంది. మనకి సరే సీసీ కెమెరా ప్రొడక్షన్ కూడా ఉంది. ఈ సైడ్ కొండలు కూడా ఉన్నాయండి. బాగుంది లొకేషన్. వెల్కమ్ టు మేట్పల్లి.
మేట్పల్లి తర్వాత మన ట్రైన్ ఆగేది కోరట్లలో. వెల్కమ్ టు కోరట్ల. ఆహా, ఇవి అంత బాగుంది. ఈ పక్కన్ని చిన్న చిన్న స్టేషన్లే. సమయం 7:15 అయిందండి కోరట్ల చేరుకునేసరికి. కోరట్ల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KRLA. ప్రస్తుతం మనం 1:02 ఆలస్యంలో ఉన్నామండి. ఈ వ్యూ చూసారు ఎంత బాగుందో. ఓ పక్క సన్ రైజ్ అవుతుంది, ఓ పక్క ట్రైన్ డిపార్చర్ అవడం, సిగ్నల్ వచ్చేసింది, కొట్టండి హార్ను. ఓకే, కోరట్ల నుంచి బయలుదేరిపోతున్నాం. కోరట్ల తర్వాత మన ట్రైన్ ఆగేది జగిత్యాలలో. బై బై కోరట్ల. ఇదిగోండి కోరట్ల టౌన్. స్టేషన్ దగ్గరలోనే ఉన్నాయి బిల్డింగ్లేనేనా. ఈసారి ప్లాట్ఫామ్ మనకి లెఫ్ట్ సైడ్ లో వస్తుంది. వెల్కమ్ టు లింగంపేట జగిత్యాల. జగిత్యాల అని పేరు అనగానే పెద్ద స్టేషన్ ఉంటుంది, ఎక్కువ మంది జనం ఉంటారు అనుకున్నాను. ఎప్పుడు కనపడట్లేదు. జగిత్యాల వచ్చేసరికి సమయం 7:34 అవుతుందండి. స్టేషన్ అయితే బాగానే ఉంది, టికెట్లే లేవు. లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి LPJL. ప్రస్తుతం మనం 55 నిమిషాల ఆలస్యంలో ఉన్నామండి. జగిత్యాల తర్వాత మన ట్రైన్ ఆగేది మల్లియాల్ నూకపల్లి రైల్వే స్టేషన్లో. ఇక్కడ వరకు మన ట్రైన్ జర్నీ 121 కిలోమీటర్ అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా కరీంనగర్ వెళ్ళడానికి మధ్యలో 2 హాల్ట్ స్టేషన్స్ ఉన్నాయి. 48 కిలోమీటర్ల దూరం అయితే ఉందన్నమాట. వెల్కమ్ టు నూకపల్లి మల్యాల. ఇదేంటిది నూకపల్లి మల్యాల మధ్యలో డాష్ ఉంది. 1వ నెంబర్ ప్లాట్ఫారం. టైం 7:51. మల్యాల నూకపల్లి అంటే 2 ఊర్లు కలిపి ఒక స్టేషనా, లేకపోతే 2 కలిపి ఒకే ఊరా, నాకు అర్థం అవ్వలేదు. నెక్స్ట్ స్టాప్ గంగాధర. ఘాట్ రోడ్లో జర్నీ చేసినట్టు ఉంది లొకేషన్. బాగుంది, కొండల మధ్యలో చిన్న ఊరు. గంగాధరాయ్ శివ గంగాధరాయ్. వెల్కమ్ టు గంగాధర. ప్లాట్ఫామ్ విశాలంగా ఉంది. గంగాధర్ వచ్చేసరికి ఉదయం 8:10 అయిందండి. ప్రస్తుతం మనం 1:12 ఆలస్యంలో ఉన్నాము. గంగాధర తర్వాత స్టాపు కరీంనగర్. మధ్యలో ఎక్కడ ఆగదు. ఇక్కడ నుంచి 22 కిలోమీటర్ల దూరం అయితే ఉంది కరీంనగర్. మోడీ గారు మాట్లాడుతున్నారు. టీవీ కూడా పెట్టేస్తుంటే బాగుండేది. కరీంనగర్ రైల్వే స్టేషన్కి చేరుకోబోతున్నామండి. ఉదయం 7:55 రావాల్సిన మన ట్రైన్ 8:30 కరీంనగర్ రైల్వే స్టేషన్కి చేరుకోబోతుంది.
మొత్తానికి 35 నిమిషాలు ఆలస్యంగా మనం కరీంనగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. వెల్కమ్ టు కరీంనగర్. 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుంది మన ట్రైన్. స్టేషన్ కోడ్ వచ్చేసి KRMR. కరీంనగర్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద తిరుపతి నుంచి కరీంనగర్ వచ్చిన వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉందండి. మళ్ళీ ఈ ట్రైన్ ఇప్పుడు కరీంనగర్ నుంచి సిరిపూర్ టౌన్ అయితే వెళ్తుంది. సో ఓవరాల్గా ఇది మరి మన జర్నీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.